తర్వాత 2024లో రాష్ట్రంలో జరిగినటువంటి అనేక పరిస్థితులు మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది కార్పొరేటర్లు అధికార పార్టీకి ఒత్తిళ్లకు కావచ్చు, ప్రలోభాలకు కావచ్చు, వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు కావచ్చు, అనేక మంది పార్టీ మారినప్పటికీ, నా పైన కేసులు ఉన్నప్పటికీ, నా కుటుంబం అనేక రకాలుగా ఇబ్బందులు పాలవుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు నా పైన నా కుటుంబం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కానీ, 13వ డివిజన్ ప్రజలు మాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా ఎక్కడ కూడా తగ్గించకుండా నేను గౌరవంగా కూడా అడుగులు ముందుకు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగులు ముందుకు వేసాను తప్ప ఏ ఒక్క ప్రలోభాలు కూడా తొలగిన పరిస్థితులు లేవు. ఎవరు కూడా భయపడిన పరిస్థితులు కూడా అంతకంటే లేవని కూడా తెలియజేస్తామన్నా. దానికి గాను నాకు 2024లో నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పదవి నాకు పార్టీ ఇచ్చింది. ఆ రోజు ఆ పదవి నాకు ఇచ్చేటప్పుడు ఆ పదవి వద్దని నేను దాదాపు వారం రోజుల పాటు ఆ పదవిని హోల్డ్ చేసి జరిగింది. ఎందుకంటే పదవి అనేది ఒక కిరీటం కాదు నా దృష్టిలో. పదవి అంటే ఒక బాధ్యత. ఒక పదవి తీసుకున్న తర్వాత దానికి పూర్తి న్యాయం చేయగలగాలా, లేకపోతే తీసుకోకుండా ఉండాలనే ఆలోచనతో వారం రోజుల పాటు ఆ పదవి నేను తీసుకోవాలా. కానీ మా నాయకులు కావచ్చు, జిల్లాధ్యక్షుడు కావచ్చు, వీళ్ళందరూ ఆ రోజు ఈ పదవికి నువ్వు మాత్రమే అర్హుడివి, ఈ పదవి నీకు తప్పితే ఇంకెవరికి కూడా ఈ పదవి తీసుకునే అర్హత లేదని స్వయంగా వాళ్ళు చెప్పిన తర్వాత ధైర్యం చేసి ఆ పదవిని తీసుకొని ఒక పక్క కార్పొరేటర్గా నా డివిజన్ సమస్యలను పరిష్కరిస్తూ కార్పొరేషన్లో కొట్లాడా, మరొక పక్క జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా రాష్ట్రం నుంచి ఏ పిలుపు వచ్చినా సరే జిల్లా అధ్యక్షుడు కాకాని గౌతమ్ రెడ్డి గారు కావచ్చు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగిన ఏ కార్యక్రమం అయినా సరే జిల్లాలో ఉన్నటువంటి యావత్ యువతనందరినీ దగ్గర చేసుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను దిగ్విజయంగా చేశానని కూడా, నా శక్తికి మించి కూడా నేను పనిచేసినాను కూడా మీ అందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ క్రమంలో నేను ఏ రోజు కూడా నా పదవి నాకు ఇట్లా గొప్పగా నా గురించి మాట్లాడుతున్నారని, నా గొప్పగా నాకు ఇదిందని చెప్పి నేను ఏ రోజు కూడా నేను చెప్పుకోవాలా. విశిష్ట సేవలకు పురస్కారం. విధి నిర్వహణలో విశిష్ట సేవలను అందించినందుకు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న వేడుకలలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న వ్యవసాయ శాఖ అధికారిని సత్యవాణి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు అధికారులు, సిబ్బంది, జిల్లా వ్యవసాయ శాఖ.